నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేతులు కాళ్ళల్లోని తిమ్ముర్లు రావటం, అలాగే పెయిన్స్ ఎక్కువగా బాడీ నిండా రావటం, ఏదైనా పట్టుకునేటప్పుడు ఆ పట్టు కోల్పోవటం, ఇలాంటి సమస్యలన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా దీన్నే నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి ఎటువంటి కారణాలు ఉన్నాయి, దేని మూలంగా ఈ నరాల బలహీనత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అండ్ హోమియోపతిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం నరాల బలహీనత. ఎవరిని చూస్తున్నా కూడా నాకు ఎక్కువగా గ్రిప్ అనేది ఉండట్లేదు చేతుల్లో, అండ్ నడుస్తూ నడుస్తూ కూడా నేను కళ్ళు తిరగడం లాంటిది సమస్య ఎదుర్కొంటున్నాను. సో తిమ్ముర్లు రావటం, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తున్నారు. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసింది లేడీస్లో చూస్తున్నాను. వాళ్ళు వంట చేసేటప్పుడు కూడా చేయలేకపోతున్నాం, కుకింగ్ ఏం పట్టుకోలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది, దేనివల్ల? ఇప్పుడు వైజాగ్ నుంచి ఒకరు వచ్చి నాకేమంటున్నారు, కుకింగ్ చేసేటప్పుడు, ఇప్పుడే మీరు అన్నారు కదా, అదే గుర్తొచ్చిందా, కుకింగ్ చేసేటప్పుడు ఇట్లా ఒంగి కుకింగ్ చేస్తుంటే ఇట్లా తేలుతుంది బాడీ, తేలినట్టు అవుతుంది, తేల్తలేదు, తేలినట్టు అవుతుంది, మళ్ళా సీదా చేస్తే నార్మల్ అవుతున్నారు. మళ్ళీ కూర్చొని కిందికి కొద్దిగా వంగినా తేలినట్టు అవుతుంది. వాటిగా అంటారు, తల తిరిగినట్టు అవుతుంది, రూమ్ తిరిగినట్టు అవుతుంది, తేలుతున్నట్టు అవుతుంది. కానీ శరీరం యాక్చువల్లీ తేల్తలేదు, ఆ ఫీలింగ్ వస్తుంది. అయితే ఇది నరాల ప్రాబ్లం తోటి వస్తుంది అనేసి మనకు కొంచెం ఐడియా ఉంది. కానీ ఎందుకు వస్తుంది? మన నరాలు వీక్ అయిపోతున్నాయి. ఎందుకు వీక్ అయిపోతున్నాయి? చాలా మటుకు ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడంతో, విటమిన్ D డెఫిషియన్సీ కూడా ఉండడంతో కూడా అవుతుంది. కానీ B12 ఈ మధ్య చాలా మందిలో తక్కువ అవుతుంది. మళ్ళీ ఏమంటారు కొందరు, ఇప్పుడు ఒకరు ఏమన్నారు, అరే ఇంటికి చుట్టాలు వస్తే పోయేటప్పుడు అది నోము బొట్టు పెడతారు కదా, ఆ బొట్టు పెట్టేటప్పుడు ఇట్లా వణుకుతుంది చెయ్యి, చేతులు వణకడం, కాళ్ళు వణకడం, నిల్చోడానికి శక్తి ఉండకపోవడం, ఎక్కడ పడిపోతా అలసటగా అనిపించడం, ఎప్పుడు పడిపోతాననేసి భయం ఉండడం, బయటికి వెళ్ళడానికి భయం అయిపోతుంది జనాలకు. ఎందుకు? నడిచేటప్పుడు పడిపోతే, చెప్పులు బయటికి వచ్చేస్తే. అయితే ఏంటంటే న్యూరోపతికి ఈ విటమిన్ B12 డెఫిషియన్సీకి చాలా లింకేజ్ ఉంటుంది. ఇప్పుడు B12 ఏం చేస్తుంది మన బాడీలో? నరాల్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మైల్ నుంచి దెబ్బ పడకుండా చూసుకుంటుంది, మళ్ళీ రక్తహీనత రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ఇవి B12 తగ్గితే రక్తహీనత వస్తుంది, నరాల మీద ప్రభావం, మైల్ నుంచి దెబ్బ పడ్డది, నరాల మీద ప్రభావం, నిల్చోడానికి రావట్లేదు, నడుస్తుంటే చెప్పు వెళ్ళిపోతుంది, కానీ మనిషికి అర్థమైతలేదు చెప్పు వెళ్ళిపోయిందని, జారిపోతుంది చెప్పు కానీ అర్థమైతలేదు. ఇట్లాంటి సిమ్టమ్స్ రావడం, మళ్ళీ దాని తర్వాత కొన్ని రోగాలు ఉంటాయి, దానికి సంబంధించి మందులు వాడతారు కదా, దాంతో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా మంది వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని చెప్పి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు, అయినా కూడా కొద్ది రోజులకే మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఎందుకు? వాళ్ళ బాడీలో B12 అనేది ఉండటం లేదు. ఒక్కొక్కసారి తీసుకునేదే అబ్జర్వ్ కాదు. చిన్న పేగు ఉంటుంది, మనకు పేగులు ఉంటాయి కదా, దాంట్లో చిన్న పేగు అని ఉంటుంది. ఆ చిన్న పేగులో ఒక భాగం అబ్జర్వ్ చేయాలి, అది అబ్జర్వ్ చేస్తలేదు. ఒకవేళ ఆ చిన్న పేగు మంచిగా ఉంది, అబ్జర్వ్ అయిపోయింది, ఇప్పుడు B12 బాడీలో యూటిలైజ్ కావడానికి ట్రాన్స్కోబాలమైన్ అనేసి ఒకటి ఉంటుంది, అది ఉండకపోవడం. అయితే ఓన్లీ ఇట్లా నోట్లోకి వెళ్ళి ముద్ద దిగంగానే దాంట్లో B12 ఉందంటే శరీరం ఫిట్ అయిపోదు, అది యూటిలైజ్ చేసుకోవడానికి కూడా రావాలి, బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా రావాలి. ఈ ప్రాబ్లమ్స్ తోటి కూడా ఈ విటమిన్ B12 సిమ్టమ్స్ ఏమో మనకు కనిపిస్తాయి. సో మరి దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఎలా? ఈ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది? ఒకవేళ నిజంగానే హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? బై ఛాన్స్ అబ్జర్ప్షన్లో ప్రాబ్లం ఉంది, దానికి యూటిలైజేషన్లో ప్రాబ్లం ఉందంటే హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. పేషెంట్ టు పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళ ప్రకృతి ఎట్లుంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎట్లుంది, వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, నిద్ర ఎన్ని గంటలు పోతారు, మూత్రంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, మోషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకు అన్నీ మనం చూసుకొని మందులు ఇస్తాం. అయితే పేషెంట్ మన దగ్గర రావాలి, అది ఒకటి. మన దగ్గర అంటే ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర అన్నా. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, మంచి B12 రిచ్ ఫుడ్స్ తినాలి. ఇప్పుడు B12 వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అది కూడా ఉంటుంది. మళ్ళీ బై ఛాన్స్ మీరు నాన్ వెజిటేరియన్ ఉన్నారనుకోండి, మనం 21 పూట తింటాం వారంలో, 7 రోజులు ఉంటాయి వారంలో, 3 పూటలు తింటాం, 21 పూట తింటాం. 21 పూటలో 5 పూటలు మీరు చేపల పులుసు తినండి. చేపల పులుసుననే కాదు, చేపలు తినండి.
చేపలు తినడంతో ఏమవుతుందంటే మీకు B12 దాంట్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను చేపలు తినమన్నా, వెజిటేరియన్స్ ఆహా కాదు, చేపలు తినమన్నా ఏం చేస్తారు, హోటల్కి పోతారు, అపోలో ఫిష్ స్టార్టర్ కదా, అది ఫ్రైడ్ ఉంటుంది, అది ఫిష్ తినమన్నారు, అది తింటారు. లేదంటే రోడ్ మీద పోతుంటే చేపలు ఫ్రై చేసింది తినకూడదు, ఫ్రై చేసింది ఏమీ తినొద్దు, ఓకే పులుసు లాగా చేసుకోండి, కర్రీ లాగా చేసుకోండి, నూనె తక్కువ వాడండి, ఓవర్ కుక్ చేయకండి దాన్ని, అవి తినండి. అవి తింటే మంచిది. సీ ఫుడ్ కూడా మంచిది, ప్రాన్స్ మంచివి, మళ్ళీ దాని తర్వాత మీకు క్రాబ్ మంచివి. సో ఎనీ సీ ఫుడ్ లో ఉంటుంది, బెటర్. ఓకే మీరు వెజిటేరియన్ అనుకోండి, పీ గుర్తుపెట్టుకోండి, 3 పీస్, పనీరు, పాలు, పెరుగు, మంచి అవును. మళ్ళీ యానిమల్ ప్రోడక్ట్ కావాలి మనకు, అయితే దాంతో ఇప్పుడు చాలా మంది యానిమల్ ప్రోడక్ట్ కూడా తీసుకోవట్లేదు. అవును, తయారైంది ఇప్పుడు చాలా ప్లాంట్ బేస్డ్ తో వచ్చేవైతే, ప్లాంట్ బేస్డ్ తోటి విటమిన్ B12 రాదు. మష్రూమ్స్ లో ఉంటది అంటారు, కానీ చాలా తక్కువ మాత్రలో ఉంటది. యాక్చువల్ గా చూసుకుంటే మష్రూమ్ కూడా ప్లాంట్ కాదు, ఎందుకంటే మనం ఇంకో వీడియోలో మాట్లాడినాం కదా, ప్లాంట్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, స్టార్చ్ ప్రొడ్యూస్ చేస్తాయి, దానికి విటమిన్ B12 రాదు. కానీ ఏంది అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను నేను, ఓన్లీ B12 ఒకటి కరెక్ట్ ఉంటే మళ్ళీ నడవదు పని, B కాంప్లెక్స్ మొత్తం కరెక్ట్ ఉండాలి. B కాంప్లెక్స్ అన్ని B6 కావాలి, B9 కావాలి, B3 కావాలి, ఏం చేయాలి, మళ్ళీ చెట్లకే రావాలి మనం. అంటే వేరేవి దాంట్లో కూడా ఉంటాయి, కానీ చెట్లతోటి ఏంది, పెసరపప్పు, పెసరట్టు వేసుకోండి వారంలో 3-4 సార్లు, ఒకసారి సన్నగా వేసుకోండి, ఒకసారి దొడ్డుగా వేసుకోండి. దొడ్డుగా వేసుకొని దాని మీద కొంచెం ఆవు నెయ్యి వేయండి, కొంచెం పుట్నాల పొడి వేయండి, అది మొత్తం ఆవు నెయ్యి మిక్స్ అయిపోయి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా, అది పీనట్ బటర్ స్ప్రెడ్, అది నటెల్లా స్ప్రెడ్, అట్లా స్ప్రెడ్ లాగా చేసుకోండి మొత్తం. మంచి దాన్ని ఇట్లా కోయండి, 4 భాగాల్లో కోయండి, పిజ్జా లాగా తయారైపోతుంది. ఇంత పొడి తింటాం కదా పిజ్జా, దాని బదులు ఇట్లా తవ్వ మీద పెసరట్టు లావు వేసుకొని తినండి మీరు, పిజ్జా లాగా ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకా చాలా మంచిగా ఉంటుంది. పెసరట్టు తినండి, పొళ్ళు, పుట్నాల పొడి కానీ కందిపప్పుల పొడి కానీ ఇంట్లో తయారు చేసుకొని తినండి, మీకు వేరే B కాంప్లెక్స్ కూడా వస్తాయి. ఆవు నెయ్యి వేసుకోండి, B12 ఉంటుంది దాంట్లో. ఓకే, ఇట్లాంటివి చేయండి, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి వైటమిన్ D లేకపోతే B12 అనేది అబ్జర్వ్ చేసుకుంటుందా బాడీ, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? బ్యాటరీ బండులు కూడా వస్తున్నాయి, అవునా కదా, కానీ పెట్రోల్ బండి ఉందనుకోండి, ఇప్పుడు ఈడికి వెళ్ళి జూబ్లీస్ పోవాలి, బండి ఉండాలి, దాంట్లో పెట్రోల్ ఉండాలి, అయితేనే అవి టైర్లు తిరుగుతాయి, పోతాం. ఇప్పుడు టైర్లే లేవు బండికి, పెట్రోల్ ఉంది, పోతుందా బండి, పోదు, అవునా కదా. అట్లా D కూడా ఉండాలి, B12 కూడా ఉండాలి బాడీకి, అయితేనే కరెక్ట్గా బాడీ నడుస్తుంది. B12 కాదు, అన్ని కరెక్ట్ సమానంగా ఉండాలి, ఎంత ఉండాలి అంత ఉండాలి, ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండదు అట్లా. సో మైక్రో న్యూట్రియన్స్ కూడా మీరు చెప్పినటువంటి ఆహార పదార్థాల్లో లభిస్తాయా? లభిస్తాయి, సో అవి ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో B12 డెఫిషియన్సీ తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు అండ్ హోమియోలో ఉన్నటువంటి మెడిసిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.